సో సాయి మార్తాండ్ గారు, మీరు ముందు కొలాబ్ లేదు అని అంటున్నారు, ముందు అసోసియేషన్ లేదు అంటున్నారు కదా. మీరు స్టోరీ రాస్తున్నప్పుడు కానీ స్టోరీని ఆయన దగ్గరికి ఎలా తీసుకుని వెళ్ళారు? ఏం చెప్పేది ఒప్పించారు? ఒప్పించడానికి అలాగేం లేదు, విన్న వెంటనే హీ లైక్ ఇట్. ఏం ఒక చేంజ్ కూడా ఏం చెప్పలేదు. అలాగే అంటే బౌండ్ స్క్రిప్టే రాశాను, లైక్ 160 pages బౌండ్ స్క్రిప్ట్ విత్ డైలాగ్ వర్జన్ రాశాను. సో విన్న వెంటనే హీ వాజ్ ఎక్సైటెడ్, వెరీ మచ్ ఎక్సైటెడ్. అంటే ప్రతి డైరెక్టర్కి ఏదైనా ఒక స్టోరీ రాస్తున్నప్పుడు ఎవరో ఒకళ్ళు లోపల ఉంటారు. అది అలా మీకు ఎవరు వచ్చారు? అలాగేం లేకుండా అండి. అంటే ఆ ఏజ్ గ్రూప్లో మనకి నోటెడ్ యాక్టర్స్ కానీ, ఇప్పుడు మీరే అన్నారు ఇంటర్మీడియట్ చేసాడు, హాస్టలైజ్ చేసాడు, తర్వాత ఇప్పుడు ఇంటర్మీడియట్ అని చెప్పి. సో ఆ ఏజ్ గ్రూప్లో మనకి వీళ్ళు అన్నట్టు ఏమి ఉండదు మనకి. సో నాకు మౌలిని చూడంగానే అనిపించింది, అదే పర్ఫెక్ట్ సెట్ అవుతాడు ఇంటర్మీడియట్ రోల్కి అయితే, మనం రాసుకున్న దానికైతే పర్ఫెక్ట్ సెట్ అవుతాడు. అండ్ ఆల్సో ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళలో మౌలి హ్యాస్ బిగ్గర్ ఆడియన్స్, అంటే యాక్సెస్ టు లార్జర్ ఆడియన్స్. సో చాలా మంది అంటూ ఉంటారు కదా, నిబ్బా నిబ్బి మూవీలా ఉంది, ఎందుకు వీళ్ళు ఒక స్టోరీ నెరేట్ చేద్దాము అంటే క్లీన్ గా చేయొచ్చు, ఈ లవ్ ని ఎందుకు తీసుకొస్తున్నారు, అనవసరంగా కాలేజ్ గోయింగ్ కిడ్స్ కి మైండ్ పాడు చేస్తున్నారు అన్న ఇదే వస్తూ ఉంటుంది. అవి వింటున్నప్పుడు మీరు దాన్ని మార్చాల్సింది పోయి దీంట్లో కూడా లవ్ అనేది తీసుకొచ్చినట్టు. నాకు తెలిసిన నిబ్బా నిబ్బి డెఫినేషన్ ఏంటంటే, ఏజ్ ఇంత ఉంటుంది, చెప్పే కబుర్లు ఇంత ఉంటుంది. ఈ సినిమాలో ఏజ్ ఇంతే, చెప్పే కబుర్లు ఇంతే. మీకు అర్థమైందా? ప్రేమ అంటే అది అంత ఏం ఉండదు సినిమాలో. సో నిబ్బా నిబ్బి అంటే అంతే, మనకి వాళ్ళిద్దరే ఇంటర్ చదువుతూ ఉంటారు, లేచిపోదామని ప్లాన్ వేస్తూ ఉంటారు, నువ్వు లేకపోతే నేను లేను, లేకపోతే కాంటాక్ట్ పేరు బంగారము, మై హార్ట్, మై హోమ్ ఏమి పెడతారు. అది నిబ్బా నిబ్బి యాక్టివిటీ. దీంట్లో హీస్ వెరీ మచ్ క్లియర్, నాకు నచ్చింది అమ్మాయి, లవ్ చేస్తున్నాను అంతే. దానికి మించి ఎక్స్ట్రా మాటలు కానీ ఏం ఉండదు. ఇట్స్ మోర్ దెన్ అ లవ్ స్టోరీ, ఇట్స్ అ కామెడీ ఫిల్మ్. ఐ వుడ్ సే ఇట్స్ అ కామెడీ ఫిల్మ్, ఫ్యామిలీ కామెడీ. ఇట్స్ అ రామ్ కామ్. ఇంత రామ్ అసలు లేదు, రొమాంటికే ఉంటుంది సినిమాలో. ఇట్స్ ఓన్లీ కామ్. ఇట్స్ అ లవ్ స్టోరీ ఫుల్ ఆఫ్ కామెడీ. ఎండ్ ఆఫ్ ద మూవీలో ఏమన్నా కన్క్లూజన్ మెసేజ్ ఏమన్నా ఉంటుందా? మెసేజ్ ఏం లేదు. తీసుకున్న వాళ్ళు ఏమైనా తీసుకోవచ్చు, నేనైతే మెసేజ్ ఇలా చెడిపోకూడదని అలాగేం ఉండదండి. ఇదేమి తమిళ సినిమాలు కాదు చనిపోవడానికి, అంత వీరప్రేమల క్లైమ్ కాదు. ఫన్ ఫిల్మ్, కామెడీ. అలాంటి పేరెంట్స్ చూస్తే ఇబ్బందిగా, ఇదేంటి ఇలా చేస్తున్నారు అన్నట్టు కూడా ఉండదు. క్లీన్ పేరెంట్స్ చూసినా వాళ్ళు కూడా కరెక్టే, మా వాళ్ళు ఇలాగే చేస్తారు ఎగ్జాక్ట్లీ అట్లా వాళ్ళు కూడా రిలేట్ అయ్యి వాళ్ళు కూడా ఎంజాయ్ చేసే సినిమా. వాళ్ళకి ఆపోజిట్ గా ఫీల్ అయ్యి ఏంది ఇట్లా చేస్తున్నారు అన్నట్టు ఏమి ఉండదు. పేరెంట్స్ అగెయిన్స్ట్ టీచర్స్ అది కూడా అది ఏం లేదు. ఇట్స్ నార్మల్ ఇంటర్మీడియట్ అబ్బాయి ఒక లవ్ స్టోరీ ఉంది, ఇన్నోసెన్స్. ఇట్స్ క్యూట్ లవ్ స్టోరీ, ఇట్స్ కామెడీ ఫిల్మ్. మోర్ దెన్ లవ్ స్టోరీ, ఇట్స్ కామెడీ ఫిల్మ్. మీకు ఈ మూవీలో సాంగ్స్ ఏమైనా ఉన్నాయండి? సాంగ్స్ ఉన్నాయి. నువ్వేం పాటలు పాడవు అంటే చిన్న బిట్. ఏ బిట్ పాడతారా? ఇందులో సాంగ్స్ అసలు ఐ డిడ్ంట్ అండర్స్టాండ్, సారీ. మీరు చేసారా ఈ మూవీలో సాంగ్స్? రాజుగారిది అది విన్నాము, అది కాకుండా ఇంకేమైనా డ్యూయెట్ సాంగ్స్ కానీ అలా సినిమాటిక్ ఏముంటదండి, వెరీ రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫన్ సాంగ్స్ ఆల్సో ఇందులో. మరి ఇప్పుడు మీకు చాలా సీరియస్ సాంగ్స్ కూడా ఉంటాయి, ఇందులో కూడా ఫన్నీ సాంగ్స్ ఉంటాయి. సాడ్ సాంగ్ కూడా ఫన్నీ సాంగ్. అంటే మా బాధ ఆడియన్స్ కి బాధలో అనిపించదు, అది కూడా చూసి నవ్వుకుంటారు. సో మీరు కూడా ఇలాంటి స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారా ఏంటి? ఇలాంటి చేయాలని ఉండిందండి సిన్స్ వెరీ బిగినింగ్. ఆఫ్టర్ అంబాజీపేట చాలా సీరియస్ రోల్స్, చాలా, బట్ ఐ వాంటెడ్ టు డూ అ వెరీ ఇట్లా ఇబ్బంది పెట్టే కాకుండా చాలా సింపుల్ గా క్యాజువల్ గా అయిపోవాలి, అసలు అంత జస్ట్ మీ బీయింగ్ మీ, నన్ను నేను చూసుకుంటే చాలు అన్నట్టు అనిపించింది. సో ఐ థింక్ ఎవరు చూసినా కానీ ఇన్ఫాక్ట్ గర్ల్స్ ఆర్ బాయ్స్ దే చాలా కనెక్ట్ అవుతారు. అది మనం ఇంటర్లో ఇలాగే ఉండేవాళ్ళం, ఇలాగే రెడీ అయ్యేవాళ్ళం, సెల్ఫీకి ఇలాగే పోజ్ ఇచ్చేవాళ్ళం, ఇలాగే మెసేజెస్ చేసుకునే వాళ్ళం, బంక్ కొట్టేవాళ్ళం. సో చాలా క్లోజ్ టు ఎవ్రీబడి. మీరు అక్కడ
నన్ను మౌలిని కూడా చూడరు, మిమ్మల్ని మీరు చూసుకుంటారు అక్కడ. ఇట్స్ వెరీ క్లోజ్ టు ఆల్ ఆఫ్ అస్. ఓకే.